దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన నోటి నుండి వచ్చిన ఏ మాటను కూడా ఆయన మార్చెను అంటున్నాడు. ఈ ఉదయకాలమున ఆయన నీతో చేసిన నిబంధనను రద్దు చేయనని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చేసిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన పెదవుల గుండా బయలుదేరి వచ్చిన ప్రతి మాటను ఆయన మార్చకుండా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేసినవి ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శంగా అవి కనిపించడానికి నిన్ను దేవుడి ఉదయకాలం హెచ్చించబోతూ ఉంటున్నాడు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నోటు గుండా వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుతుంది. శూన్యంలో సమస్తమును చేసిన దేవుడు నీ జీవితమును మార్చివేయగలిగిన దేవుడు ఉంటున్నాడు. ఆయన పెదవుల గుండా బయలుదేరి వచ్చిన మాట ఏ రీతి కూడా మారకుండా సమస్తమును నెరవేర్చి కార్యమును చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.